నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన సౌందర్య లహరి కార్యక్రమంలో మనం వచ్చేసాం అల్వాల్లో ఉన్న వినూస్ బ్యూటీ స్టూడియోకి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ వినూషా గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు మన సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే వినూషా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మా సౌందర్య లహరి కార్యక్రమంలో మా సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? నేను ఈరోజు ఫేషియల్ చూపిస్తాను. ఏ ఫేషియల్ అండి ఇది? ఇది హెర్బల్ ట్యాన్ ఫేషియల్. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది, సో అందరూ బయట తిరుగుతున్నారు, సన్ ట్యాన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు. సో అందుకని అన్ఈవెన్ స్కిన్ ఎక్కువైపోతుంది, డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోతున్నాయి, అన్ని కవర్ అయిపోయేలాగా నేను ఈరోజు హెర్బల్ ట్యాన్ ఫేషియల్ చూపిస్తాను. ఇది ఏ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది అంటారు? ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఓకే. ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు ఇది? 18+ నుండి హెర్బల్ ఫేషియల్ ఎవరైనా చేయించుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. యా షూర్. సో మనతో మన క్లయింట్ ఉన్నారు. సో తన స్కిన్ వచ్చేసి తను ఎండలో చాలా తిరుగుతున్నట్టున్నారు, ట్యాన్ అయిపోయింది, మౌత్ చుట్టూ అన్ఈవెన్ గా ఉంది, డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి, అండ్ నోస్ కూడా బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, హెర్బల్ అనేది బాగా యూజ్ అవుతుంది ఈ స్కిన్ టైప్ వాళ్ళకి బాగా యూజ్. ఓకే, మరి ఫస్ట్ స్టెప్ ఏంటి ఇందులో? క్లెన్జింగ్ చేసుకుందాం ఫస్ట్. సో ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది క్లెన్జింగ్ తో. ఓకే, అండ్ దెన్ స్క్రబ్ చేసుకుందాం క్లెన్జింగ్ అయిపోగానే. ఓకే, స్క్రబ్ ఎంత టైం చేసుకోవాలి? స్క్రబ్ 5 minutes సరిపోతుంది. ఓకే, స్క్రబ్ కూడా గ్రాన్యూల్స్ తక్కువ ఉండి స్క్రబ్ యూజ్ చేయాలి మనం. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనకి స్క్రబ్ చేసుకోవడం అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మనం స్టీమ్ ఇద్దాం. స్టీమ్. Yeah. స్టీమ్ ఎందుకోసం ఇవ్వాలండి? పోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనం రిమూవ్ చేయడానికి స్టీమ్, కొంచెం సేపు స్టీమ్ ఇచ్చేసి మనం అవి రిమూవ్ చేసుకుందాం. ఓకే, ఎంతసేపు వరకు ఇవ్వాలి? డిపెండ్స్ ఆన్ స్కిన్ అనమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, దాని రిక్వైర్మెంట్ అంటే లైక్ ఇది ఎంత బ్లాక్ హెడ్స్ ఉంది, వైట్ హెడ్స్ ఉంది, అవి ఏం లేకుండా స్కిన్ ప్లెయిన్ గా ఉండి నీట్ గా ఉంటే మనకేం అవసరం లేదు స్టీమ్ ఎక్కువసేపు ఇవ్వడం. సో మనం రిమూవ్ చేసుకునే దాన్ని బట్టి మనం స్టీమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. వినీషా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం స్టీమ్ ఇచ్చేసుకున్నాం. బ్లాక్ హెడ్స్ ఇక్కడ రిమూవ్, నోస్ దగ్గర మొత్తం రిమూవ్ అయిపోయాయి, అండ్ చిన్ దగ్గర రిమూవ్ అయిపోయాయి. నెక్స్ట్ మనం మసాజ్ చేసుకుందాం. మసాజ్ ఎందుకోసం చేస్తున్నాం? ఇప్పుడు ఓపెన్ స్టీమ్ ఇవ్వడం వల్ల పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి కదా, సో అది మినిమైజ్ చేసుకోవడానికి మనం మసాజ్ చేసుకుందాం. ఎంత టైం వరకు చేసుకోవాలి? 10 minutes. 10 minutes. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. వినీషా, జెల్ మసాజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మనం క్రీమ్ మసాజ్ చేసుకుందాం. క్రీమ్ మసాజ్ ఎంతసేపు చేసుకోవాలి? 10 minutes చేసుకోవాలి. దేనికోసం? యాక్చువల్లీ ఏంటంటే ఫేస్ మొత్తం మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అనమాట. ఫేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మనకి గ్లో, ఆటోమేటిక్ గా గ్లో వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో అందుకని మనం ఈ క్రీమ్ మసాజ్ చేసేసుకుందాం. ఓకే, మరి చేద్దామా? షూర్. క్రీమ్ మసాజ్ చేసుకున్నాం కదా వినీషా, నెక్స్ట్ ఏం చేస్తున్నాము? నెక్స్ట్ మనం ప్యాక్ వేసుకుందాం. ప్యాక్ దేనికోసం వేస్తున్నాం? ప్యాక్ స్కిన్ టైట్ అవుతుంది అండ్ గ్లో కూడా వస్తుంది ప్యాక్ తో. ఇప్పుడు మనం మసాజెస్ అన్నీ అయిపోయాయి కదా, సో ఇప్పుడు మనం ప్యాక్ వేసుకుంటే గ్లో వస్తుంది, స్కిన్ టైట్ అవుతుంది. ఓకే, ఎంత టైం వరకు వేసుకోవాలి? 10 to 15 minutes. ఓకే, మరి ఇంకెందుకు కలిసి వేసేద్దాం. వినీషా, 10 minutes అయిపోయింది కదా, ప్యాక్ రిమూవ్ చేసుకుందామా? ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం. ఓకే, అయిపోయింది లహరిక, మనం ప్యాక్ కూడా క్లీన్ చేసేసుకుందాం. ఓకే, సో మీరు ఇప్పుడు చూడండి డిఫరెన్స్. అవును అవును, ముందు ఏదైతే చిన్న చిన్నగా మనకి కళ్ళ కింద కానీ చిన్న కింద కానీ కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ మనకి మొత్తం లెవెల్ అయిపోయింది. కొంచెం అంటే వెంటనే ఒకేసారి అంత మనకి కనిపించకపోయినా 2-3 సార్లు మనం ఫేషియల్ రెగ్యులర్ గా చేయిస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా అది క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు అయిపోయినట్లుగా ఫైనల్ గా క్లయింట్ బయటకు వెళ్తుంది కదా, మనం SPF పెట్టి క్లయింట్ ని పంపించేద్దాం. ఓకే,
ఓకే, ఈ విధంగా మనం ఫేషియల్ చేసుకున్న తర్వాత సోప్ అనేది ఎంత టైం వరకు యూజ్ చేయకూడదు? మనము మినిమం 6 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి ఫేషియల్ కి సోప్ కి. ఫేస్ వాష్ కానీ ఏదైనా కానీ 6 అవర్స్ గ్యాప్ ఇచ్చి మనం ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి హెర్బల్ ఫేషియల్ చేశాం కదా, ఇది మంత్లీ ఎనీ టైమ్స్ చేసుకుంటే మంత్లీ వన్స్ చేయిస్తే సరిపోతుందండి. రెగ్యులర్ గా చేయిస్తూ ఉంటే మనకి ట్యాన్ ఉన్న అండ్ డార్క్ సర్కిల్స్ ఏవైనా కానీ అన్ఈవెన్ స్కిన్ కానీ అన్ని క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకే, మంత్లీ వన్స్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత చక్కని ట్యాన్ హెర్బల్ ఫేషియల్ నేర్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా సఖులు, ఇది వాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.